ఏపీ సీఎం చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు ఆయన్ను కలిశారు. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనర్ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. సుమారు 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం బీపీసీఎల్ మధ్య సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ చైర్మన్ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సుమారు 60,000 కోట్లతో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. కాగా బీపీసీఎల్ ప్రాజెక్టు వస్తే 25,000 మందికి ఉపాధి లభిస్తుందని ఎంపీ బాలశౌరి తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా కీలకమైనటువంటి అన్ని అంశాల మీద రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ చర్చా సమావేశాలకు సంబంధించి తర్వాత వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నారు, శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో వెనుకబడిపోయినటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా, అంతేకాకుండా రాష్ట్రంలో ఉపాధి సంబంధించిన అంశాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చర్చలు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి కంపెనీలు, అదేవిధంగా పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా బీపీసీఎల్ ఏదైతే ఉందో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ కనుక ఏపీకి వస్తే కనుక సుమారు 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, 65 కోట్ల ప్రాజెక్ట్ కనుక ఏపీకి వస్తే కనుక దాదాపుగా 25,000 మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పిన ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. అంతేకాకుండా నిరుద్యోగ యువతకి సంబంధించి పెద్ద ఎత్తున దాదాపు అంటే ప్రతి ఏటా కూడా దాదాపుగా లక్షల మందికి ఉద్యోగాలు ఆఫర్ చేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ప్రతి పెట్టుబడిని, అంటే రావాల్సినటువంటి కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగతిన ఏపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా వెనకబడినటువంటి ప్రాంతాలు ఏమిటన్నాయి, ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో, అదే విధంగా రాయలసీమ కొన్ని ప్రాంతాల్లో కనుక ఇలాంటి అంటే కొన్ని కంపెనీలు వస్తే కనుక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడమే కాకుండా ఉద్యోగ కల్పనే కాకుండా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ కి రావడానికి గతంలోనే ఇంట్రెస్ట్ చూపించిందని చెప్పి నిన్న జరిగినటువంటి ఏదైతే విద్యుత్ శాఖ శ్వేతపత్రం విడుదల సందర్భంలో కూడా బీపీసీఎల్ తో కూడా చర్చలు జరుపుతున్నాం, దాని మీద అధికారులతో కూడా సంప్రదింపులు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరొకసారి దీని మీద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు చెప్పడమే కాకుండా రాష్ట్రంలో బీపీసీఎల్ కావాల్సినటువంటి ల్యాండ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నిటిలోనూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది, దానికి సంబంధించి ఇక్కడ పెట్టుబడి పెట్టండి అని చెప్పిన నేపథ్యంలో కూడా మాట్లాడారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో బీపీసీఎల్ లాంటి కంపెనీ వస్తే దాని ద్వారా ఇతర కంపెనీలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది.